ఈ కోమటిరెడ్డికి మరి సిగ్గు అనిపిస్తుందా, శరం అనిపిస్తుందా మాకైతే అర్థం కావట్లేదు. కాంగ్రెస్లో కోమటిరెడ్డి దుమారం. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న వ్యాఖ్యలపై పలువురు బీసీ నేతల ఫైర్. మహేష్ గౌడ్ నాయకత్వాన్ని కించపరుస్తున్నారా అని అనిల్ అంటున్నారు. బీసీ నాయకత్వం అంటే మంత్రి కోమటిరెడ్డికి అంత చులకన, మెట్టు సాయి అంటున్నారు. పీసీసీ చీఫ్తో ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆరా కోమటిరెడ్డి కామెంట్లపై అసంతృప్తి. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్లో బీసీ నేతలు గరమవుతున్నారు. మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ మంత్రి తీరును తప్పుబట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాయకత్వాన్ని మంత్రి కోమటిరెడ్డి తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని, ఆయన వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటని ఈరావత్రి అనిల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహేష్ గౌడ్ నాయకత్వాన్ని చులకన చేసేలా మంత్రి మాట్లాడడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. బీసీల నాయకత్వం అంటే కోమటిరెడ్డికి అంత చులకన ఎందుకని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నిలదీశారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు నిలదీస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బగ్గుమనాలి. మరి ఎడవన్నాయో మాకు తెలుస్తలేదు. బీసీ నాయకులందరూ ఏడున్నారో తెలియదు, ఎటు పోతుందో తెలుస్తలేదు. డీసీసీ కోమటిరెడ్డి నల్గొండ జిల్లా డీసీసీ మనోడైతేనే తట్టుకోలేకపోయాడు. ఓ బీసీ బిడ్డ డీసీసీ అధ్యక్షుడైతేనే నల్గొండకు అట్టెట్టయితే తీసిపడేయాలి, మళ్ళీ మన రెడ్డినే పెట్టుకోవాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ తతంగం. బీసీలు అందరూ ఈసారి తరిమి కొట్టండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అప్పుడు బుద్ధి వస్తుంది. మహేష్ గౌడ్ నాయకత్వంలోనే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది మహేష్ గౌడ్ నాయకత్వంలో కాదా అని ప్రశ్నించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న బీసీ నేతను పక్కన పెట్టి అగ్రవర్ణానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరడం దేనికి సంకేతమని పీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. మహేష్ గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే పార్టీ సాధించిన విజయాలను అవమానపరచడమేనని ఆరోపించారు. సీఎం గుస్సా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన వెంకటరెడ్డి ఫోన్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని నిలదీసినట్టు సమాచారం. మంగళవారం సీఎంతో పాటు మహేష్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. దాంతో హైకమాండ్ మంత్రి వ్యాఖ్యలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు రాగా ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తాయని పేర్కొన్నట్టు సమాచారం. మంత్రి తీరుపై అగ్రనేతలిద్దరూ అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరి నా మాటల వెనుక దురుద్దేశం లేదు, చేసే లంగ పనులని ఎత్తాడు, నా మాటల వెనుక దురుద్దేశం లేదు అంటారు. మరి ఏందో అర్థం కాదు. నా మాటల వెనుక అప్పుడు ఇట్లనే చేసిండు, ఓల ఏడ్చిండు. ఐఏఎస్లో అది ఈ కోమటిరెడ్డిల ఇష్యూకు సంబంధించింది. నిన్న మాకు కూడా సిసిఎస్ క్రైమ్ నుంచి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తుండే, సార్ మీ ఛానల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఐఏఎస్లకు సంబంధించింది ఆ వీడియోస్ ఉన్నాయి, అది దాదాపు 35,000 40,000 పోయింది అది వ్యూస్. అది కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అది రిమూవ్ చేయండి అని. ఆయన మాటను కాదనలేక నిన్న ఒక వీడియో రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మహిళా ఐఏఎస్ల మీద ఉన్న గౌరవంతో ఆ వీడియో నిన్న డిలీట్ చేయడం జరిగింది. ఈయన చేసే లంగ పనులన్నీ దరిద్రంగా ఉన్నాయి. నా మాటల వెనుక దురుద్దేశం లేదు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. మహేష్ గౌడ్ నాయకత్వంపై తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని కోమటిరెడ్డి గుర్తు చేశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన
తాను అక్కడ ఏర్పాట్లు హాజరైన జనాన్ని చూసి అలా మాట్లాడానని చెప్పారు. తన మాటల వెనుక వేరే ఉద్దేశం లేదన్నారు. పిసిసి చీఫ్ను తొలగించాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపి. నిజంగా బీసీలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎవడైతే ఓట్లేస్తున్నారో వాళ్ళు సిగ్గు శరం తెచ్చుకోండి కొంచెం అన్న. ఒక గౌడ బిడ్డ పిసిసి అధ్యక్షుడిగా ఉంటే తట్టుకోలేడు. ఒక పద్మశాలి బిడ్డ ఇక్కడ నల్గొండ జిల్లా అధ్యక్షుడైతే డిసిసి అధ్యక్షుడైతే తట్టుకోలేడు. వాళ్ళ కోసం డిసిసి అధ్యక్షుడిని మార్చాలని హైకమాండ్కి లెటర్ రాస్తాడు, రేవంత్ రెడ్డికి లెటర్ రాస్తాడు. మరి ఇటువంటి దుర్మార్గుడు ఇక బీసీలకు ఏం చేస్తాడు అంటున్నాం మేము. ఏం చేస్తాడు ఇటువంటి దుర్మార్గుడు బీసీలకు? పొడిసేది ఏమున్నది? ఏ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఎవడు చెప్తలేడు, మీడియాలో ఉన్నాడు కూడా గుర్తులేదు. కాంగ్రెస్లో ఎవడు ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నాడో తెలుస్తలేదు. ఇది మన పనితనం. ఒక్కడు పబ్లిక్ లాగా పోయేది లేదు. పొద్దున 11 గంటలకే మంచిగా సారు మంచి నీళ్లు తాగి అద్దాలు పెట్టి ఇట్లా అనుకుంటూ ఇట్లా పోతాడు. పైసల బలుపులు తప్ప కాంగ్రెస్ వానికి ఇక్కడ ఉన్న కొందరికి 90% ఇక ప్రజల కోణం అయితే లేదబ్బా. ముఖ్యమంత్రి మాటలకే సరిపోతుండు, చేతలు ఎక్కడ ఉంటాయో అర్థం కావట్లేదు. కోమటిరెడ్డిని తీసేయండి ఫస్ట్, పక్కా లొల్లిపోతుంది. ఓ మంత్రిని తీసేసి ఇంకో మంత్రిని తీసుకుంటారంట. వివాదాస్పదం అవుతుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు, కొండా సురేఖ ఒకరు. మరి ఎవరిని తీసేస్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తున్నారా, కొండా సురేఖని తీసేస్తున్నారా? ఎవరిని తీసేస్తున్నారు మంత్రివర్గం నుంచి? ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాబినెట్ ఉండదా?